అగ్గో వచ్చిల్లాను అందరూ ఎట్లున్నారు మంచిదేనా? ఇగ గిలాసులో చూస్తున్నారు కదా! మిల్లెట్ మిల్క్. ఇగ మిల్క్ తయారు చేసి అయితే ముందుగాల మా ఆయనకి తీసుకపోయి ఇచ్చిన. 2 బుక్కలు తాగిండు. సూపర్‌గా నచ్చింది. ఏంటిదే ఇది అన్నాడు. ఇగ మా ఆయనకు ఒక్కనికి చెప్పుడు నేను మీకు కూడా చెప్తా పాడులే అందుకనే కిచెన్‌లోకి వచ్చేసిన. ఒక నల్ల గిన్నెలనైతే గిన్నెని నీళ్లు పోసుకొని మంచిగా వేడి చేస్తూ ఉన్నా. ఇగ చూస్తున్నారు కదా! గివే మిల్లెట్స్ గదేలులా చిరుధాన్యాలు అంటారు కదా! కాకపోతే గిలా రకాలుంటాయి. చిన్నయని, పెద్దయని, నల్లయని, తెల్లయని ఉంటాయి. నేను తెల్లయి, చిన్నయి తీసుకున్న మిల్లెట్స్ నాకైతే రత్నదీప్ మాకు పక్కనే ఉన్నాయి కాబట్టి మంచిగా దొరికినాయి. ఇక నీళ్లు వేడైన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ అన్నీ కూడా అందులో వేసిన చిన్న చిన్న మంట పెట్టుకుంటూ మంచిగా సరిపడా నీళ్ళు పోసుకుంటూ మంచిగా మెత్తగా ఉడిచుకోవాలి. ఇలా ఎన్ని ఎక్కువ నీళ్ళు పోసి మిల్లెట్స్ పోసినా కూడా ఫిక్కర్లేదులా. ఎన్ని ఎక్కువ పోస్తే అది అంత అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత మెత్తగా అయితే మనకు పాలు అంత మంచిగా వస్తాయి కాబట్టి ఇక ఇట్లా అయితే మెత్తగా కావాలి. ఇక మెత్తగా అయినాక మరి మిక్సర్లో అయితే మరి వేడి వేడి గిన్నె కాలిపోతుంది కాబట్టి జర్రంతా సల్లారని ఇచ్చేసి ఇక ఈ మిక్సర్లో అయితే వేస్తున్నా. ఇక ఇది పిప్పిని అయితే తీసేస్తుంది అనేది అయితే ఉన్నది. కాకపోతే ఈ మిల్లెట్స్లలో గింత పిప్పి కూడా లేదు. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేసినా కాబట్టి అనుమానం అయితే ఉంటుంది కదా! అనుమానం అనేది పెద్ద పెనుభూతం. మరి ఎట్లయితదో తెలియదు కాబట్టి నేనైతే ఆ మధ్యలో అట్లనే ఉంచి సగం అంతనే తీసుకొని ఇంకొక సగం కప్పు అయితే నీళ్ళు పోసేసి మంచిగా మిక్సర్ అయితే పట్టినా. కానీ ఇందులో వేస్టేజ్ ఏం మెలుగుతలేదు అని నాకైతే అనిపించింది. అందుకనే మధ్యలో తీసిన పీకి పడేసిన అందులోనే ఆ సగమే మంచిగా మళ్ళీ కూడా మిక్సీ చేసిన. మిక్సీ మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు గిల్ల 2 స్పూన్ల తేనె అయితే వేసుకున్నా. ఖచ్చితంగా తేనెనే వాడాలి. మనం చక్కెర బెల్లం అనేది ఎక్స్ట్రా తర్వాత తాగేటప్పుడు మనకి ఇంకా టేస్ట్ కావాలి తీయగా అంటే అప్పుడే వేసుకోవచ్చు. కానీ ముందుగాల అయితే మాత్రం తేనె ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తేనెలో ఉన్న ఆరోగ్యం మనకి ఇంకేది కూడా ఇయ్యదు. ఆ తేనె వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్సర్లో వేసి గిర్రుమ్ అనిపించిన వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకుండా. లైక్ ఈ ఎండాకాలం మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది దాన్ని ఎట్లా చేసుకోవడం మీకు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు అమ్మ నాన్న పెద్దోళ్ళు ఎవరు లేకపోయినా అడగనీకి ఎంతో మంది ఉన్నారు. చెప్పనీకి చాలా మంది రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే మీకు చెప్తా. ఇక మిక్సీ అంతా పట్టిన తర్వాత ఎందుకైనా మంచిదని జాలి పెట్టారు. ఛాయ్ జాలి ఇప్పుడు దీనికోసం మళ్ళీ స్పెషల్గా షాపింగ్ అంటానా ఏంది? మా ఆయన ఇక నన్ను మడత పెట్టేస్తాడు. అందుకనే ఉన్న ఛాయ్ జాలీలో పట్టుకున్నా. మంచిగా ఏమన్నా ఎల్లుతుందా పిప్పి అన్నట్టు చూసినా కానీ జీరో వేస్టేజ్. అలానే జీరో మనకి అన్హెల్దీ. అయ్యో గిది మనం వేసుకున్నాం ఎక్స్ట్రా దీనివల్ల ఏమన్నా అవుతుందో అనే భయం కూడా లేదు. అన్ని మిలెట్టును తేనెనే కాదు అందులో మనకి ఏమున్నది అనారోగ్యము. మీకు ఇంకెరకలేనట్టున్నది మిలెట్స్తోని మనకు ఆరోగ్యకరమని. ఇక గీ ముచ్చటనైతే నేను కొత్తగానైతే తెలుసుకునేది కాదు. ఆరోగ్యం అభిలాష అనేటోళ్ళు ఈ ఫుడ్‌నైతే చేసిల్లు. సారీ పాలనైతే చేసిల్లు. మరి ఎట్లుంటది మనం తాగలుగుతామా లేదా అన్నట్టుగా నేను ఫస్ట్ ట్రైల్‌లోనే చూసినా. ఫుల్ సక్సెస్ అయింది లక్క. చూడులి మనకి ఇంకా పలసగా కావాలంటే జర్రని నీళ్ళు కలుపుకుంటే సరిపోతది. వద్దు మనకి మంచిగా చిక్కగా ఉండాలంటే గట్లనే ఉంచుకోవాలి. ఇక మళ్ళీ గిట్లా చేసిన దాన్ని మనమే డైరెక్ట్ తాగొద్దు కదా! అందుకనే ట్రయల్స్‌గా మా ఆయన దగ్గరికి తీసుకుపోయి పాలైతే ఇచ్చిన. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కదాన్ని గమనిస్తాడు. ఏమన్నా అయింది అంటే కూడా ఆయనదైనా హెల్త్‌ని కాపాడుకుంటాడు కాబట్టి ట్రయల్స్ చేసినా సూపర్ అనేది. దాని తర్వాత మేము మొత్తం తాగడం స్టార్ట్ చేసినాం.